హాయ్ వివాస్, మనం వచ్చేసి 4వ తరగతి ఉపకారం గేయ కథ కర్ణాటక గవర్నమెంట్ తెలుగు చూస్తూ ఉన్నాము. క్రింది ప్రశ్నలకు ఒక వాక్యంలో జవాబులు అనేటువంటిది రాయండి. అడవిలో ఎవరెవరిని కలిసి ఉండేవారు? అడవిలో కాకి మరియు గువ్వ కలిసి ఉండేవారు. గువ్వమ్మ ఎందుకు ఏడ్చింది? ఒకరోజు గాలివాన వచ్చింది, తన కట్టుకున్నటువంటి గూడు కింద పడిపోయింది, అందుకు గువ్వమ్మ ఏడ్చింది. గువ్వమ్మ గూటికి ఎవరెవరు వచ్చారు? గువ్వమ్మ గూటికి కాకి పిల్లలు వచ్చారు. కష్టకాలంలో గువ్వమ్మ కాకిని ఎలా ఆదుకుంది? కష్టకాలంలో గువ్వమ్మ అపకారికి ఉపకారం చేయాలని గొప్ప మేలుని తలచి ఆపదలో ఆదుకుంది. క్రింది ఖాళీలను సరైన పదాలతో ఎన్నుకొని రాయండి. కాకమ్మ గువ్వమ్మ కలిసిమెలిసి ఉండెను. అపకారికి ఉపకారము గొప్ప మేలు. గువ్వమ్మ ఆపదలో కాకిని ఆదుకుంది. వాటిని జతపరచండి. గాలి వాన పిల్ల పాపలు కలిసి మెలిసి గూడు కట్టెను, కూలిపోయెను. క్రింది మాటల్ని సొంత వాక్యాల్లో రాయండి. కుమిలి నాకు బొమ్మలు కొనిపెట్టలేదని నేను కుమిలి ఏడుస్తాను. మామూలుగా పిల్లలు వచ్చేసి బొమ్మలు కానీ కొనికపోతే వాళ్ళు కుమిలి ఏడుస్తారు. పిల్లా పాపలు, దేశంలో ప్రజలందరూ పిల్లా పాపలతో సంతోషంగా ఉండాలి. వద్దు మా అత్త అన్నం నాకు ఎక్కువగా పెట్టబోతుంటే నేను వద్దు అని వారించాను. ఆదుకొనుట, ఆపదలో ఉన్న వారిని ఆదుకోవడము మంచి లక్షణము. క్రింది గళ్లలోని అక్షరాలను సహాయంతో పక్షుల పేర్లను వెతికి రాయండి. చిలుక, కోకిల, కాకి, పావురము, నెమలి. తర్వాత వచ్చేసి ఇక్కడ క్రింది పదాలను వ్యతిరేక పదాలుగా రాయండి. కష్టము సుఖము, అపకారము ఉపకారము, మేలు కీడు,